23rd ఇంటర్నేషనల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ డే. దాని సందర్భంగా ఈరోజు మనకు మన ప్రకాశం జిల్లాలో అందరూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లల కోసం స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. దాదాపు 10 డిఫరెంట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఈరోజు కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో జిల్లా వ్యాప్తంగా అరౌండ్ 300 స్టూడెంట్స్ ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది. వారు అందరికీ కూడా నా శుభాకాంక్షలు. నమస్కారం. ఈరోజు మనము విభిన్న ప్రతిభావంతులు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు విభిన్న ప్రతిభావులందరికీ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. జిల్లా నలుమూల నుండి కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. దాదాపుగా 300 మంది దాకా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో ఎఫ్ఎం వాళ్ళు, ఎంఆర్, ఇంకా వార్త వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం ఉంది. వివిధ ఎన్జిఓ సంస్థల నుండి కూడా, అంటే చీమకుర్తి డెఫ్ఎండం స్కూలు, అలాగే కిందలూరు ఎస్కేఆర్ పీపుల్ సొసైటీ వాళ్ళు, చీమకుర్తి వాళ్ళు, స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ మార్కాపూర్ అండ్ కిందలూరు వాళ్ళు, అలాగే షారా హోమ్ వాళ్ళు, ఒంగోలు ఉమా మనోవికాస్ వాళ్ళు అందరూ కూడా, పిల్లలందరూ కూడా ఇక్కడ ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ జరిగింది. వీటికి సంబంధించి మనం ఈరోజు రన్నింగ్ రేసు, అలాగే షార్ట్ పుట్, అలాగే క్యారమ్స్, టగ్ ఆఫ్ వారు, ఇంకా వివిధ స్పోర్ట్స్ని కూడా మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి వచ్చి, అదేవిధంగా డెఫ్ఎండం స్కూలు ఒంగోలు వారి నుండి కూడా బదురులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందులో అసోసియేషన్ వాళ్ళు, విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతగానో విజయవంతం చేయవలసిందిగా కూడా కోరుతున్నానండి. థ్యాంక్ యూ. ఈ ఆటల పోటీలలో గెలుపొందిన వారికి రేపు అనగా 3వ తేదీ జరగబోవు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా వీరికి మేము బహుమతులు ఇస్తామని తెలియపరుస్తున్నాం. వచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి వెళ్ళారు కాబట్టి మేడంకి, ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్న ఏడి గారికి, మమ్మల్ని ఇంక్లూడ్ చేసి ఎస్డిఎఫ్ సెక్రటరీగా నన్ను ఇక్కడ ఆహ్వానం ఇచ్చినందుకు, అలాగే మా ప్రకాశం జిల్లా పీఈటీస్ అందరూ 25 మంది ఇక్కడ వచ్చి మొత్తం పిల్లలకి జాగ్రత్తగా, డిజేబుల్ పిల్లలు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వాళ్ళకి మంచి గైడ్లైన్స్ ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తారు మేడం ఆధ్వర్యంలో. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం. ఫస్ట్ టోటల్లీ బ్లైండ్ అమ్మాయిలు అక్కడికి వెళ్ళాలి, వాళ్ళని తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఈవెంట్ టోటల్లీ బ్లైండ్ 15 సంవత్సరాల లోపోళ్ళు, టోటల్లీ బ్లైండ్. తర్వాత టోటల్లీ బ్లైండ్ మెన్ అండ్ ఉమెన్, పెద్దవాళ్ళు, వాళ్ళు 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు. తర్వాత పార్షియల్లీ బ్లైండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు 15 సంవత్సరాల లోపోళ్ళు. తర్వాత మెంటల్లీ రిటార్టెడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ బిలో 15, అబోవ్ 15 ఇద్దరు అక్కడికి పోవాలి, మెన్ అండ్ ఉమెన్. ఇవి 50 మీటర్స్కి ఉన్నటువంటి కేటగిరీలు. ఆ తర్వాత ఈఏ కేటగిరీలు 100కి, 200కి, ట్రైసైకిల్కి, షార్ట్ పుట్కి, సిట్టింగ్కి, డిస్కస్కి, క్రికెట్కి, క్యారమ్స్కి, చెస్కి ఉంటాయి. 200 మీటర్స్ ఉంది, అది ఓన్లీ 15 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే ఈ 200 ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ నుంచో పెట్టాలి. ఫస్ట్ 50 మీటర్స్ టోటల్లీ బ్లైండ్ బాయ్స్ అండ్ గర్ల్స్. మీరు మా వైపు నుంచి మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అనౌన్స్ చేయగానే మేము ఏదైతే కేటగిరీ చెప్పామో ఆ కేటగిరీకి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ని మీరే తీసుకురావాలి. మాకు ఐడెంటిఫికేషన్ ఉన్నది కాబట్టి ఆ జెన్యూనెస్ అనేది మీరే క్లియర్ చేసుకొని తీసుకొచ్చి అక్కడ నుంచో పెట్టాలి. దాని ప్రకారం మేము మీకు కండక్ట్ చేయడం జరిగింది.